దీనికి పేరే 2 in 1 ఇడ్లీ. సగం చట్నీ సగం సాంబార్. త్వర యాబ్రాసి త్వర బెవర్సి. అరిచి నువ్వే వాళ్ళకి పట్టించేలా ఉన్నావే. పోలీసులు మన అలావుద్దీన్ కోసం వచ్చినట్టున్నారు. అలావుద్దీన్ ఇంట్లో లేడు కదరా. మనల్ని పట్టుకుపోతారేమరా. అయ్యో మన లూజ్ గా అడ్రస్ అడుగుతున్నారా. మనల్ని పట్టించేస్తాడా. అయ్యో అటు పక్క వెళ్తున్నారు చూడకరా. అయ్యా గుళ్ళో విగ్రహం పోయిన సంగతి మీరు చెప్తేనే నాకు తెలిసిందయ్యా. మీ ధర్మకర్త చెప్పాడయ్యా నీ మీద అనుమానంగా ఉందని, అందుకే అరెస్ట్ చేస్తాను రా. అయ్యో నాకేం తెలియదు. ఏంటి మాట వినేది? మిమ్మల్ని అందరూ లోపలేసేస్తాను. అయ్యా 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 నా మాటేనండి. గొప్పోళ్ళు చెప్పారండి పేదోడిని దొంగని చేయకండి అయ్యా. చాలా మంచివాడు సార్. ఆగండి. దయచేసి వదిలేండి సార్, మీకు దండం పెడతాను. నాకేం తెలీదయ్యా. ఇలా చూడమ్మా, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే స్టేషన్ కి వచ్చి చెప్పు. వకీల్ని పెట్టుకో, కోర్టుకు పో. చట్టం చట్టం అమ్మా. మాకు చట్టం గురించి తెలీదు, దేవుడు ఒక్కడే తెలుసు. దేవుడి మీద ప్రమాణం చేస్తాను, ఈయన తప్పు చేయలేదు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అయ్యయ్యా భగవంతుడు ఏంటి నాకు శిక్ష. అయ్యయ్యా కాపాడే వాళ్ళు ఎవరు లేరా భగవంతుడా. భగవంతుడా నిన్ను నమ్ముకున్నందుకు మాకింత అన్యాయం చేస్తావా? మా మీద కనికరమే లేదా? పంతులు గారిని నడిపించడానికి ఏర్పాట్లు చేశారా? లాయర్ గారికి చెప్పాం, వెయ్యిలు ఇవ్వరట. చెయ్యని నేరానికి మా ఇల్లు ఆ పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో ఏంటోనమ్మా భగవంతుడా. అయ్యో నా భర్త ఈ దొంగతనం చేయలేదని నువ్వే ఈ ఊరి వాళ్ళందరికీ తెలియజేయాలి. లేదంటే నా పిల్లలతో పాటు నీ కూడా వద్దే ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు నిజంగా మహిమ గలవాడివైతే పొద్దుకుంకేలోగా ఆ విగ్రహం ఇక్కడ ఉండాలి. లేదంటే మేమెవరం ప్రాణాలతో ఉండవు. అంతే. అరే అలావుద్దీన్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా? పాంపుట్లో చేపెట్టానుగా. ఆల్రెడీ ఆ గంగాధరం గ్రూప్ నిన్ను ఎదుగుతున్నారు. వాళ్ళ చేతికి దొరికావనుకో ఇక అంతే. నేను కాపాడటానికి ఆ దేవుడే రావాలి. ముందు మనం మనుషులుగా ఏం చేయాలో చేద్దాం, తర్వాత దేవుని పిలుద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రంలోగా నాకు ఆ విగ్రహం కావాలి, లేదా నీ జాతకం మారిపోతుంది. ఆ నటరాజు విగ్రహం దొరికిందిరా. ఏమయ్యా వినామే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఏరియాలోనూ చిన్న దొంగ దగ్గర నుంచి పెద్ద దొంగ దాకా అందరిని ఎరగొడుతున్నాం, కానీ ఎవరు ఏం చెప్పనంటున్నారే. 1 hour తర్వాత ఫోన్ చేయి. ఒక్క నిమిషం గడిచే కొద్దీ జీడీ గారి పరుగు పోతుందిరా. పూర్తిగా పోకముందే దాన్ని కనిపెట్టండి రా. మనోళ్ళే ఎవరో ఒకరు తీసుంటారు. హలో బిట్రకుంటా, ఆ కాళీగారు దొరికారా? వాడిని లోపల పడేసి ఎరగొట్టండి, అప్పుడు కానీ నిజం చెప్పడు. సరేనా? ఇప్పుడే ఒకడు నోరు విప్పాడు. విగ్రహం ఉండేది ఒక ఎంపీ దగ్గర, ఆయన పేరు రాజారత్నం. అయ్యయ్యో, వాడికి మన జీడీకి అసలు పడదు కదరా. పోస్టర్లో వాడి ఫోటో చూస్తేనే మా వాడు అరెస్ట్ అవుతాడు. సరే వదిలే, ఏదో వాడు చేసి ఆ విగ్రహం నేను తీసుకుంటాలే. జీడీ గారు ముందు ముస్లింలా వచ్చాడు, తర్వాత సడన్ గా క్రిస్టియన్ గా మారాడు. ఇప్పుడు నటరాజు విగ్రహం కావాలంటున్నాడు. సర్వమతాలు సమానమే అన్నట్టు వీడికి అన్ని మతాలు సమ్మతమే అనుకుంటా. వాడికి బౌద్ధుడిగా మారి బుద్ధం శరణం గచ్చామి అనేలోగా వాడు ఆట కట్టించాలి. విగ్రహం పట్టుకుని సిటీలో అన్ని వీధులు తిరుగుతూ ఉండమన్నాడు. ఎవడైనా ఒకవేళ ఈ విగ్రహం మనమే కుట్టేసామనుకుంటే ఎట్నుంచి వస్తాడో ఎలా వస్తాడో ఆ దేవుడే కాపాడాలి. ఈ రోజు ఎలాగైనా వాడు నా చేతికి దొరుకుతాడు. లేదు లేదు, మీరే రంగంలోకి దిగారు కదా అందుకే అన్నాను. స్వామి
రండి అయ్య గారు రండి. చూసారా మన పరిస్థితి తెలుసుకోకుండా ఏం మర్యాద ఏం మర్యాద. తప్పుకోడయ్యా, అయ్య గారికి దారాలు రండి. ముందు నువ్వు తప్పుకోవయ్యా. అయ్యా ఆయన చాలా మహిమ గల దేవుడయ్యా. మేము అనుకున్నవని నెరవేరుతున్నాయి, మీరు దండం పెట్టుకోండి. వాడెవడో విగ్రహం తీసుకొని పారిపోతాడు. రండి రండి. ఆగు ఆగు ఆగు. మర్యాదగా ఆ విగ్రహం ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాను. ఏంట్రా వీడు కూడకొచ్చినట్టు ఊగుతున్నాడు?
ఆ కళాశీపేట పూజారిని కాపాడటానికి మనల్ని విగ్రహం అడిగాడు. పేటలోని వాళ్ళందరూ ఆ ఘరానా దొంగని దేవుళ్ళ చూసుకుంటున్నారు సార్. ఆ కళాశీపేట దొంగని నేను చూడాలి. పో. ఏంట్రా ఇటు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తున్నాడు? అయ్యా రామ్మా అత్తయ్య బాగున్నావా ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మోయ. అయ్యో ఏంటయ్యా నువ్వు నా కాళ్ళ మీద పడుతున్నావు? నువ్వు ఎంత డబ్బులు నోడివి? డబ్బుదే ఉంది డబ్బు. మీ పేట వాళ్ళని కొట్టించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. నా కూతురు మీ కోడలు చేసుకోవాలి. అయ్యో అల్లా వద్దులు కూడా ఇంట్లో లేడు. నేను తాంబూలాలు ఎలా పుచ్చుకుని వర్జం వచ్చేలాగా తాంబూలాలు మార్చుకున్నాం. తాంబూలాలు అయ్యో ఇదిగో ఇస్తున్నా. ఇస్తున్నారు పుచ్చుకోండి. ఏమిరా ఆ బట్టర వేలు కత్తి? చెప్పా. ఎక్కడా? సార్ చెప్పండి సార్. విలన్ దొరికాడు. వాడిని చంపి పోతేయడం నువ్వు చూడాలిగా. నేను మీకు సంతోషకరమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటది? మీ అబ్బాయి దొరికాడు. వీడిని ఫినిష్ చేసి ఈ గంగాధరం కొత్త అవతారం ఎత్తబోతున్నాడు తన వారసుడితో. శత్రువు దొరికాడు, కన్న కొడుకు దొరికాడు. గంగాధరం గారు అదృష్టవంతులండి. కాలేపారా, కోటీశ్వరుడికి మామగారు నవ్వబోతున్నాడు. నాకంటే అదృష్టవంతుడు ఉంటాడు. ఎవడన్నాడు? నేనే అన్నాను. వీడిని ఇక్కడే పూర్తి చేసి ఆ కళాసేపేటని కాల్చి బూడిద చేసేయంట్రా.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. ప్రాణాలు పోయాయిరా. అల్లావుద్దీన్ చనిపోయాడని తెలియగానే అందరి ప్రాణాలు పోయాయిరా. లోపల దూరి ఒక్కొక్కడిని నరికేయండి, నరికిపోరేయండి. ఏంటి చూస్తున్నావు? నన్ను ఎదిరించిన నువ్వెవరో నీకు తెలియట్లేదా? ఎవరు తలెత్తి చూడలేని ఈ గంగాధరాన్ని ఎదిరించిన వాడివి నువ్వొక్కడివే. అందరూ నీ దగ్గర ఓడిపోయారు. పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులతో సహా ఎవరు నిన్ను పట్టుకోలేకపోయారు. అంతెందుకు ముట్టుకోలేకపోయారు కూడా. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నువ్వే నేను. రేయ్, నువ్వు నా బిడ్డవరా. నువ్వు బతికున్నావని తెలియక ఈ చేత్తో ప్రతి సంవత్సరం నీకు పిండం పెట్టాను. రేయ్, గంగాధరం కన్న బిడ్డగా ఈ ఆస్తికి, అంతస్తుకి, అధికారానికి అన్నిటికీ వారసుడివి నువ్వొక్కడివే. ఇకపై ఆ మురికి కూపాన్ని, దాని కంపెనీ, అక్కడున్న అలగా జనాన్ని అందరినీ మర్చిపో. ఈ నిమిషం నుంచి గంగాధరం ఎవరని అడిగితే ఈ ఊరంతా నిన్నే చూపించాలి. నీ కొడుకు నన్ను తెలిసిన వెంటనే దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నావా? నేనెవరో తెలియకపోయినా వాళ్ళ రక్తాన్ని పాలుగా చేసి నన్ను పెంచి పోషించారే, వాళ్ళని వదిలేసి వచ్చేయమంటావా? రేయ్, నువ్వు సింహాసనం మీద కూర్చోవలసిన వాడివిరా. నీకేమన్నా తలరాత? కుక్క పిల్లల్ని పెట్టినట్టుగా పిల్లల్ని కనిపడేశారు. వాళ్ళకి బిడ్డగా ఉండబోతావా? కుక్క 4-5 పిల్లల్ని కన్నా కూడా ఏ యజమాని అయితే పాలు బిస్కెట్లు వేస్తాడో అతని దగ్గర విశ్వాసంగా పడి ఉంటుంది. నేను కూడా వీళ్ళ దగ్గర ఓ విశ్వాసం గల కుక్కలా జీవితాంతం ఊడిగం చేస్తాను. నన్ను వదిలే. నాది ఒకే ఒక కోరిక. ఏంటది? ఈ అల్లావుద్దీన్కి నాన్న వాళ్ళెవరూ లేనందువల్లే కుల మతాలకు అతీతంగా అందరికీ ఓ బిడ్డలా ఉన్నాడు. ఈ రోజేదో నేను నీ వారసునని ఈ ప్రపంచానికి తెలియచేసి వాళ్ళ నుంచి నన్ను వేరు చేయకు. నేను బతుకుతున్నదే వాళ్ళ కోసం. అందుకే వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళిపోని.